Good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. In that, today's topic is hydrographs. Outline of my presentation is hydrographs, essential elements of hydroelectric power plant. In that, first topic is hydrographs. Shows the variations of stream flow in meter cube per second with time for a particular river site. The time may be hour, week, month or a year. సో చూడండి మనం హైడ్రోగ్రాఫ్స్ అనేది మనం గ్రాఫ్స్ లో నేమ్ లోనే రిప్రజెంట్ చేస్తాం, వాటర్ ని గ్రాఫ్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము అని. సో హైడ్రోగ్రాఫ్స్ అనేది మనకి రేట్ ఆఫ్ ఫ్లో రేట్ విత్ రెస్పెక్ట్ టు టైం తోటి కన్సిడర్ చేస్తామండి. సో రేట్ ఆఫ్ ఫ్లో రేట్ యూనిట్స్ ఏంటంటే మీటర్ క్యూబ్, విత్ రెస్పెక్ట్ టు టైం కన్సిడర్ చేసుకుంటాం అనుకున్నాం కాబట్టి పర్ మినిట్ అండి. ఓకేనా, పర్ టైం వస్తుంది. సో ఈ టైం అనేది మనకి సెకండ్స్ లో ఉంటుంది, అవర్స్ లో ఉంటుంది, మినిట్స్ లో ఉంటుంది, సారీ అవర్స్, వీక్, మంత్ ఆర్ ఇయర్ అండి. ఓకేనా, అలానే డే కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో పర్ డే ఎంత ఫ్లో అవుతుంది, పర్ మంత్ ఎంత ఫ్లో అవుతుంది, వీక్ వేరియేషన్స్, అలానే మంత్ లో వేరియేషన్స్. ఓకే, మంత్ లో కూడా హాఫ్ ఇయర్స్, 6 months ఒకసారి, లేకపోతే 3 months సీజనల్ వేరియేషన్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం గ్రాఫ్స్ అనేది ప్లాట్ చేసుకుంటామండి. ఓకేనా, సో హైడ్రోగ్రాఫ్స్ అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ డిశ్చార్జ్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఆర్ ఎట్ టైమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా, సో ద ఏరియా అండర్ ద హైడ్రోగ్రాఫ్స్ గివ్స్ ద total volume of area of hydrographs gives the discharge available at different time. సో మనకి హైడ్రోగ్రాఫ్స్ లో ఏరియా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అండి, హైడ్రోగ్రాఫ్ లో ఎంత వాల్యూమ్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది, అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కి గ్రాఫ్ ప్లాట్ చేసుకుంటా ఉన్నాం కదండి. సో దానికి టోటల్ వాల్యూమ్ ఎంత రిప్రజెంట్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు టైం అండి. సో టైం వేరియేషన్స్ అనేవి మనకి విత్ రెస్పెక్ట్ టు, సో టైం అనేది విత్ రెస్పెక్ట్ టు డే, వీక్, మంత్ ఆర్ ఇయర్ అనేది మనకి వేరియేషన్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్, మాక్సిమం అండ్ మినిమం రన్ ఆఫ్ కెన్ బి స్టడీ. అంటే మనకి ఈ హైడ్రోగ్రాఫ్స్ బేస్ చేసుకొని మనకి మాక్సిమం రన్ ఆఫ్ వస్తుందా, మినిమం రన్ ఆఫ్ వస్తుందా అని ఈజీగా స్టడీ చేయొచ్చండి. ఇట్ గివ్స్ మీన్ రన్ ఆఫ్, అంటే మనకి మీన్ వేరియేషన్స్ లో కూడా మనకి ఎంత ఫ్లో అవుతుంది అనేది కూడా మనకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ స్టడీయింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్టోరేజ్ ఆన్ ఫ్లో. సో హైడ్రోగ్రాఫ్స్ అనేది మనకి స్టోరేజ్ ఆఫ్ ఫ్లో అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం కూడా యూజ్ చేస్తామండి. ఓకే, ద ఏరియా అండర్ ద హైడ్రోగ్రాఫ్స్ గివ్స్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫర్ గివెన్ డ్యూరేషన్స్. సో మనకి ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం తోటి మనకి ఎలా వేరీ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో హైడ్రోగ్రాఫ్స్ ని బేస్ చేసుకొని మనకి డిశ్చార్జ్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలానే మాక్సిమం మినిమం ఫ్లోస్ ఎలా ఉంటాయని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టోటల్ వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మన గ్రాఫ్ అనేది విత్ రెస్పెక్ట్ టు డిశ్చార్జ్ అండ్ టైం అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం కదండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. సో డిశ్చార్జ్ అనేది విత్ రెస్పెక్ట్ టు యూనిట్స్ వచ్చేటప్పటికి మిలియన్ ఆఫ్ క్యూబిక్ మీటర్. ఓకేనండి, సో యూనిట్స్ ఏంటండి, మీటర్ క్యూబ్ తోటి రిప్రజెంట్ చేశారండి. సో పర్ మంత్ తోటి రిప్రజెంట్ చేశారు. ఓకేనా, సో 1 month కి ఎలా వేరీ అవుతుంది అనేది. ఓకే, అండ్ ఎక్స్ యాక్సిస్ కి వచ్చేటప్పటికి మనకి ఇయర్ కన్సిడర్ చేసుకున్నారండి. సో 1 year కి మనకి ఎన్ని మంత్స్ అండి, 12 months. ఓకేనండి, సో ఎక్స్ యాక్సిస్ లో ఒక్కొక్క యూనిట్ ఆఫ్ గ్రాఫ్ కి వచ్చేటప్పటికి మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం, మంత్ ని రిప్రజెంట్ చేసుకుంటాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అప్ టు డిసెంబర్ అండి. ఓకేనా, సో ఇప్పుడు మనం డిశ్చార్జ్ తోటి గ్రాఫ్ కన్సిడర్ చేసుకుంటే, సో జనవరి మంత్ లో మనకు ఓవరాల్ మంత్ మొత్తం యావరేజ్ డిశ్చార్జ్ వచ్చేటప్పటికి 40 మీటర్ క్యూబ్ పర్ మినిట్ వచ్చిందండి. సో మనకి స్టార్టింగ్ ఏంటంటే జనవరి మంత్ లో స్టార్టింగ్ నుంచి మనకి కంటిన్యూషన్ గా యావరేజ్ 40 మీటర్ క్యూబ్ వచ్చిందండి, మీటర్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరికి వచ్చేటప్పటికి 25 అండి. ఓకే, మార్చ్ 20. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ 10. ఓకే, సో ఏప్రిల్ నుంచి మేకి వచ్చేటప్పటికి మనకి సమ్మర్ సీజన్ అండి. సో సమ్మర్ సీజన్ లో మనకి అక్కడ రైన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది 0 అని చెప్పేసి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇది మనకి 0 కింద రిప్రజెంట్ చేసుకుంటున్నామండి. ఓకే, నెక్స్ట్ అగైన్ మనకి జూన్ నుంచి రైనీ సీజన్ అంటే మే ఎండింగ్ నుంచి జూన్ నుంచి రైనీ సీజన్ స్టార్ట్ అయిందండి. సో మనకి అగైన్ డిశ్చార్జ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 50 అండి. అండ్ జూలైకి వచ్చేటప్పటికి 75. ఓకే, ఆగస్ట్ 100. ఓకే, సెప్టెంబర్ 110. ఓకే, నెక్స్ట్ అక్టోబర్ 60.
నవంబర్ 50 అండ్ డిసెంబర్ ఈస్ 40 అండి. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనకి లైన్స్ అనేవి ప్లాట్ చేసుకుంటా వస్తామండి. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్ రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటామండి. సో ఎక్స్ యాక్సిస్ లో వన్ యూనిట్ ఈస్ ఈక్వల్ టు 1 మంత్ రిప్రజెంట్ చేస్తుందండి. వై యాక్సిస్ లో 1 యూనిట్ ఈస్ ఈక్వల్ టు 10 క్యూబిక్ మీటర్ రిప్రజెంట్ చేస్తుందండి. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసుకుంటే మనకి సెప్టెంబర్ లో హైయెస్ట్ డిశ్చార్జ్ వచ్చింది. సో ఎంత డిశ్చార్జ్ వచ్చిందండి సెప్టెంబర్ మంత్ లో? 110 మీటర్ క్యూబ్ అండి. ఓకే, డిశ్చార్జ్. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన దానికి మొత్తానికి యావరేజ్ కన్సిడర్ చేసుకుంటే, అంటే జనవరి టు డిసెంబర్ వరకు యావరేజ్ కన్సిడర్ చేసుకుంటే, సో యావరేజ్ ఎలా కన్సిడర్ చేసుకుంటారండి? డిశ్చార్జ్ ఆఫ్ ఆల్ మంత్స్ డివైడెడ్ బై 12 అండి. ఓకేనా? సో మనకి ఇయర్ కి 12 మంత్స్ ఉంటే ఎవ్రీ మంత్ డిశ్చార్జ్ ని సమ్మేషన్ చేసుకొని బై 12 తీసుకుంటే మనకి యావరేజ్ డిశ్చార్జ్ వస్తుంది. దాన్ని ఇక్కడ మీన్ ఫ్లో అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాం. సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? 40 ప్లస్ 25 అంటే జనవరి 40, ఫిబ్రవరి 25 ప్లస్ 20 మార్చ్, ఏప్రిల్ 10 అండ్ మే మనకి సమ్మర్ సీజన్ కాబట్టి నో రెయిన్ ఫాల్ 0 అని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అండి. ఓకే, సో జూన్ 50 ప్లస్ 75 ప్లస్ 100 ప్లస్ 110 ప్లస్ 60 ప్లస్ 50 ప్లస్ 40. ఓకే, డివైడెడ్ బై 12 చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 48.33 అండి. సో మనకి ఇయర్ మొత్తం మీద యావరేజ్ డిశ్చార్జ్ ఆఫ్ ద రివర్ ఎంత వస్తుందండి? 48.33 మీటర్ క్యూబిక్ మీటర్స్ అండి. ఓకేనా? సో ఇలా మనం హైడ్రోగ్రాఫ్స్ అనేది ప్లాట్ చేసుకుంటామండి. ఓకే, మా అర్థమైందా? మా ఓకే, నెక్స్ట్ చూడండి డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్. సో జనరల్ గా మనకి ఏంటంటే మనకి వాటర్ డిశ్చార్జ్ అనేది వస్తున్నప్పుడు మనకి ఈ వాటర్ అనేది మనకి ఒక ఏరియాలో కలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని మనం డ్రైనేజ్ ఏరియా అంటామండి. సో డ్రైనేజ్ ఏరియాలో మనకి ఎలా వేరీ అవుతుంది అనేది మనకి ఇక్కడ ప్లాట్ చేసుకుంటామండి. సో చూడండి డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్. ఇన్ డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ జనరలీ యూజ్డ్ టు స్టడీ ద హైడ్రోగ్రాఫ్స్, flow duration curves, mass curves for estimating of storage capacity of a reservoir. సో డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ జనరల్ గా మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అండి స్టడీ ఆఫ్ హైడ్రోగ్రాఫ్స్ ని బేస్ చేసుకొని మనకి డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ ని మనం రిప్రజెంట్ చేస్తామండి. సో ఎలా రిప్రజెంట్ చేస్తాము మన హైడ్రోగ్రాఫ్స్ లో? ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్, మాస్ కర్వ్స్ ని ఎస్టిమేట్ చేసుకొని మనకి ఆ ప్లాంట్ లో ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉందనేది బేస్ చేసుకొని మన డ్రైనేజ్ ఏరియాని మనం క్యారెక్టరిస్టిక్స్ ని మనం రిప్రజెంట్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ చూడండి డ్రైనేజ్ ఏరియా టైప్స్. మనకి అంటే స్ట్రీమ్స్ ని బేస్ చేసుకొని వాటర్ యొక్క స్ట్రీమ్స్ ని బేస్ చేసుకొని రిజర్వాయర్ లో డ్రైనేజ్ ఏరియా అనేది మనకి జనరల్ గా 3 టైప్స్ అండి. సో ఏమేం టైప్స్? స్టడీ ఫ్లో రివర్, ఫ్లాషీ ఫ్లో రివర్ అండ్ పెరినియల్ రివర్స్ ఫ్లోస్. ఓకేనండి, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డ్రైనేజ్ ఏరియాస్. ఓకేనండి, సో ఆల్రెడీ మనం క్యారెక్టరిస్టిక్స్ అనుకున్నాం కదండి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ లో రిప్రజెంట్ చేసుకుంటే మనకి మెయిన్ గా డ్యామ్ లో, సపోజ్ ఇది డ్యామ్ కింద కన్సిడర్ చేసుకున్నాం అండి. సో డ్యామ్ లో మనకి ఇక్కడ జస్ట్ ఒక ఛానల్ నుంచి వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. సో హోల్ ఏరియా అనేది డ్యామ్ లో స్మాల్ స్ట్రీమ్ కింద ఫ్లో అవుతుంది. దీన్ని క్యాచ్మెంట్ ఏరియా అనుకుంటాం కదండి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా దేని మీద డిపెండ్ అవుతుందంటే మెయిన్ గా మనకి సైజ్, ఓకే, సైజ్ మీద, అలానే సైజ్ అండ్ షేప్ మీద, షేప్, సర్ఫేస్, ఓరియంటేషన్, ఓకే, అంటే ఎలా ఉంది అని, ఆల్టిట్యూడ్ ఎంత హైట్ లో ఉందని, టోపోగ్రఫీ, ఓకే, ల్యాండ్ ఏరియాని బేస్ చేసుకొని జియాలజీ. ఓకే, సో ఈ క్యారెక్టరిస్టిక్స్ మీద మెయిన్ గా డిపెండ్ అవుతుందండి. బిగ్గర్ క్యాచ్మెంట్ ఏరియా ఉంటే మనకి స్లోప్ అనేది చాలా స్ట్రీపర్ గా ఉంటుంది, ఆల్టిట్యూడ్ అనేది చాలా హైగా ఉంటుందండి, అండ్ రన్ ఆఫ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ వేరియేషన్ ఆఫ్ స్ట్రీమ్ ఫ్లో అనేది ఒక సైట్ లో దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మెయిన్ గా మనకి జోగ్రఫికల్ ట్రోపోగ్రఫికల్ ఫీచర్స్ మీద డ్రైనేజ్ ఏరియా అనేది రివర్స్ మీద ఫీడ్ అయి ఉంటుందండి. అలానే మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే టోటల్ గా రెయిన్ ఫాల్ ఆఫ్ ఏ ఏరియా మీద డిపెండ్ అవుతుందండి. కొంత పోర్షన్ వచ్చేటప్పటికి ప్రెసిపిటేషన్ మీద డిపెండ్ అవుతుందండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఓకే, సో టైప్స్ ఆల్రెడీ మనం 3 టైప్స్ అనుకున్నాం కదండి. సో ఒక్కొక్క టైప్ గురించి చూస్తామండి. స్టడీ ఫ్లో రివర్స్. సో ఇఫ్ ద వేరియేషన్ ఆఫ్ డిశ్చార్జ్ ఈస్ లెస్ ఫర్ ఏ కన్సిడరబుల్ టైమ్, such streams are termed as steady streams.
సో వేరియేషన్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది మనకి లెస్ గా ఉండి విత్ రెస్పెక్ట్ టు టైమ్స్ ఉంటే దాన్ని మనం స్టడీ అంటే విత్ వేరియేషన్ ఉన్నా కూడా దాన్ని మనం ఏమంటాం స్టడీ స్ట్రీమ్స్ అంటామండి. ఓకే, నెక్స్ట్ ఫ్లాషీ ఫ్లో ఇన్ సర్టెన్ ఏరియాస్ వేర్ సాయిల్ సర్ఫేస్ ఆర్ more are impressive list, that is solids, irreversible distribution and slopes. ఒక సర్టెన్ ఏరియాస్ లో సాయిల్ యొక్క సర్ఫేసెస్ అనేవి మెయిన్ గా మనకి ఎలా ఉంటుంది, సాలిడ్ పార్టికల్స్ అంటే రాక్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇర్రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే సాయిల్ రాక్స్ అనేవి మనకి రెగ్యులర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఉండవండి, మనకి ఎలా ఉంటాయి, అన్ఈవెన్ గా ఉంటుంది. ఓకేనండి, సో సాయిల్ యొక్క సర్ఫేస్ మనకి ఎప్పుడు అన్ఈవెన్ సర్ఫేస్ అనేది ఉంటుందండి. అంటే ఇలా అన్ఈవెన్ సర్ఫేస్ మీద మనకి రాక్స్ ఉంటాయి, పెబల్స్ ఉంటాయి, ఓకే, స్మాల్ శాండ్ పార్టికల్స్ ఉంటాయి, సబ్ సాయిల్స్ ఉంటాయండి. సో ఇలా మనకి అండ్ డిఫరెంట్ స్లోప్స్ అనేవి కూడా ఉంటాయి కదా, అంటే పాయింట్ టు పాయింట్ కన్సిడర్ చేసుకుంటే స్లోప్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయండి. సో ఇలా మనకి రివర్ ఫ్లో అనేది అక్కరైతే దాన్ని ఫ్లాషీ ఫ్లో అంటామండి. ఓకేనండి, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ టైప్ ఈస్ third type of flow is perennial streams. So the streams in the geographical areas of monsoon lands, generally river flow levels are low in summer and high during the monsoon time. Such streams are called as a perennial streams. సో స్ట్రీమ్స్ అనేది జియోగ్రఫికల్ ఏరియాస్ అనేది మాన్సూన్ ల్యాండ్స్ లో మనకి రివర్ ఫ్లోస్ అనేవి మనకి సమ్మర్ లో ఎలా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటుందండి. అదే మనకి మాన్సూన్ టైమ్స్ అంటే రెయినీ సీజన్స్ లో మనకి ఎలా ఉంటాయి, స్ట్రీమ్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో స్ట్రీమ్స్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ వేరియేషన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పెరినియల్ స్ట్రీమ్స్ అంటామండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ ఏరియాస్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫేజెస్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్స్. సో అంటే మనకి హైడ్రో అంటే వాటర్ అనుకున్నాం కదండి. సో వాటర్ హైడ్రోలాజికల్ సైకిల్ ఆల్రెడీ చూసాం కదండి. సో హైడ్రోలాజికల్ సైకిల్ అనేది మనకి ఇక్కడ ఎలా వేరీ అవుతుంది అనేది మనకి ఇక్కడ స్టడీ చేస్తామండి. సో చూడండి, హైడ్రోలాజికల్ డేటా generally consists of a sequence of observation of some phase of hydrological cycle made at a particular site. సో హైడ్రోలాజికల్ డేటా అనేది మనకి పర్టికులర్ సీక్వెన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఫేజ్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్స్ అనేది సైట్స్ బేస్ చేసుకొని మనకి వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఒక సైట్ కి ఒకలాగా ఇంకొక సైట్ కి ఇంకొకలాగా ఉంటుంది. ద డేటా మే బి రికార్డెడ్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద స్ట్రీమ్ at a particular place, or it may be record to of the amount of rainfall caught in the particular rain gauge. ఓకేనండి, సో మనకి ఇప్పుడు డేటా అనేది రికార్డ్ చేసుకునేటప్పుడు స్ట్రీమ్స్ యొక్క డేటా అనేది పర్టికులర్ ప్లేస్ దగ్గర ఎంత రెయిన్ ఫాల్ అనేది మనకి అక్కర్ అవుతుంది అనేది రెయిన్ గేజ్ ని యూజ్ చేసుకొని మనకి మెజర్ చేసుకుంటాము. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ గ్రాఫ్స్ అనేవి ప్లాట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్ అండి. ఆల్దో ఫర్ మోస్ట్ హైడ్రోలాజిక్ పర్పసెస్ ఏ లాంగ్ రికార్డ్ ఈజ్ ప్రిఫర్డ్ టు ఏ షార్ట్ వన్. ఓకే, మనం మోస్ట్లీ హైడ్రోలాజికల్ పర్పస్ లో ఒక లాంగ్ రికార్డ్ తీసుకొని షార్ట్ దాన్ని ఆ లాంగర్ వాల్యూని కూడా మనం షార్ట్ టర్మ్ కింద రిప్రజెంట్ చేస్తామండి. ద యూజర్ షుడ్ బి రికగ్నైజ్ దట్ ద లాంగర్ ద రికార్డ్ ద గ్రేటర్ ద ఛాన్స్ దట్ దేర్ వి హ్యావ్ బీన్ ఏ ఛాన్స్ ఇన్ ద ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ ద బేసిస్. అంటే మనకి యూజర్ అనే వాళ్ళకి మనం తీసుకున్న రికార్డ్స్ అనేవి చాలా ఈజీగా ఉండేటట్టు ఉండాలండి. అంటే బేసిన్ లోపల అంటే మనం స్టోర్ చేసుకున్న వాటర్ అనేది సమ్మర్ సీజన్, రెయినీ సీజన్, వింటర్ సీజన్ అయినా సరే మన గ్రాఫ్స్ ని బేస్ చేసుకొని మనకి యూజర్ కి ఈజీగా ఉండేటట్టు మనం రిప్రజెంట్ చేస్తామండి. సపోజ్ ఇప్పుడు డెకేడ్ కి గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తామండి. సో 1 డెకేడ్ అంటే మనకి ఇయర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి కదండి. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఎక్స్ యాక్సిస్ లో కన్సిడర్ చేసుకుని వై యాక్సిస్ లో ఫ్లో రేట్ తీసుకుంటే మనకి అంత డెకేడ్ ని కూడా మనం షార్ట్ వన్ కింద రిప్రజెంట్ చేసుకుని ఇక్కడ గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటున్నాం. సో అలా మనకి ఎలా ఉన్నా సరే మనకి టైం పీరియడ్ ఎలా ఉన్నా సరే మనకి గ్రాఫ్స్ అనేవి ఈజీగా ప్లాట్ చేసుకుంటామండి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మనకి ఫ్లో రేట్ ఇన్ క్యూబిక్ మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ టైం అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఈ పర్సెంటేజ్ ఆఫ్ టైం అనేది పర్ డేకి, మంత్లీ, యాన్యువల్ ఫ్లోస్ అనేవి ఉంటాయండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి డైలీ ఫ్లో అంటే సో డైలీ ఫ్లో అన్నారు కదండి. సో డైలీ ఫ్లో అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇది డైలీ గ్రాఫ్ ఫ్లో అండి. ఓకే, సో ఈ డైలీ ఫ్లోలో మనకి అబ్జర్వ్ చేసుకుంటే మనకి మాక్సిమం 100% వచ్చేటప్పటికి మనకి ఫ్లో రేట్ అనేది 0 ఉందండి. ఓకే, సో మాక్సిమం ఫ్లో రేట్ ఎక్కడ వచ్చింది మనకి, ఓకే, అప్రాక్సిమేట్ గా 480 ఆర్ 470 ఈ ప్లేస్ లో వచ్చింది కదండి. సో పర్సెంటేజ్ ఆఫ్ టైం దగ్గర ఎంత ఉంటుందండి, ఒక 5 అప్రాక్సిమేట్ గా 5% ఆఫ్ టైం అని కన్సిడర్ చేసుకుంటాం.
ఓకేనండి. నెక్స్ట్ మంత్లీ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈస్ ద మంత్లీ గ్రాఫ్. సో ఇది మనకి మంత్లీ గ్రాఫ్ అండి. ఈ మంత్లీ గ్రాఫ్ లో కూడా అబ్జర్వ్ చేస్తే మాక్సిమం వచ్చేటప్పటికి పర్సెంటేజ్ ఆఫ్ జీరో దగ్గర నుంచి మనకి 100% వచ్చేటప్పటికి మినిమం వస్తుందండి. సో దిస్ ఈస్ మీన్ యాన్యువల్ ఫ్లో. సో దిస్ ఈస్ ద మీన్ యాన్యువల్. సో యాన్యువల్ అంటే ఏంటంటే ఇయర్ ఫ్లో అండి. సో ఇలా మనకి యూజర్ అనే వాళ్ళకి ఈజీగా రిప్రజెంట్ చేసుకునేటట్టు మనకి గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి హైడ్రోగ్రాఫ్స్ లో 2 కర్వ్స్ అనేవి డ్రా చేసుకుంటా ఉన్నాం కదండి. సో 2 కర్వ్స్ ఏంటంటే ఫస్ట్ కర్వ్ ఇస్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్, సెకండ్ వన్ ఇస్ మాస్ కర్వ్ అండి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్ అండి. సో షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్ట్రీమ్ passing through the period when the flow was equal to or greater than that of the given flow. సో మనకి ఎలా గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తామంటే అండి పర్సెంటేజ్ ఆఫ్ టైం కి విత్ రెస్పెక్ట్ టు పీరియడ్ కి మనకి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆఫ్ ద గివెన్ ఫ్లో ని బేస్ చేసుకొని మనకి డ్రా చేసుకుంటామండి. Okay, the area under FDC. Here FDC stands for, F stands for flow, D stands for duration, C stands for curve. So area under the flow duration curves మన ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అండి total quantity of runoff during a period shows the percentage of time during the period when the flow was equal to the greater than the given flow. మనకి ఫ్లో అనేది టోటల్ క్వాంటిటీ ఆఫ్ అంటే ఎంత రన్ ఆఫ్ పీరియడ్ అనేది మనకి పర్సెంటేజ్ ఆఫ్ టైం తోటి ఆ పర్టికులర్ పీరియడ్ ని మనకి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫ్లో రేట్ దానికి ఈక్వల్ అయినా ఉండొచ్చు, గ్రేటర్ దాన్ పర్సెంటేజ్ అయినా ఉండొచ్చు. సో ద ఏరియా అండర్ ఎఫ్డిసి గివ్స్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద రన్ ఆఫ్ పీరియడ్. సో ఏరియా అండర్ ద కర్వ్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అండి మనకి టోటల్ క్వాంటిటీ అనేది ఆ పర్టికులర్ పీరియడ్ లో మనకి రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో మనం ఇప్పుడు గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటాం కదండి. సో ఎక్స్ యాక్సిస్ లో పర్సెంటేజ్ ఆఫ్ టైం అండ్ వై యాక్సిస్ లో మనం ఏం చేస్తున్నాం అండి మనకి ఫ్లో రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. సో మనకి పర్టికులర్ ఏ మొత్తాన్ని కన్సిడర్ చేసేసుకొని పర్సెంటేజ్ ఆఫ్ టైం ని తీసుకుంటే ఒక కర్వ్ వస్తుంది. సో కర్వ్ నే మనం ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అంటాం. సో ఏరియా అండర్ ద కర్వ్ బేస్ చేసుకొని మనకి రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా, అంటే ఎంత వేరియేషన్ వస్తుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే అండి మనకి ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అనేది డిశ్చార్జ్ ని బేస్ చేసుకొని ఇక్కడ వేరీ అవుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. సో దీనికి మొత్తానికి ఈ పర్సంటేజ్ ఆఫ్ టైం కి డిశ్చార్జ్ కి ఒక యావరేజ్ లైన్ అనేది తీసుకుంటామండి. ఆ లైన్ ని బేస్ చేసుకొని మనకి ఆ ఇయర్ కి ఆ పర్టికులర్ టైం కి ఎంత యావరేజ్ ఫ్లో అనేది అక్కడ బేసిన్ లో వచ్చిందని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్ అనేది మెయిన్ గా దేనికోసం యూజ్ చేస్తామంటే అండి స్టడీ హైడ్రో ప్రాజెక్ట్స్ ని స్టడీ చేసుకోవడం కోసం, స్ట్రీమ్స్ ని కంపేర్ చేసుకోవడం కోసం, ఓకే, ఫ్లో లో లెవెల్ ఫ్లోస్ అనేవి ఎలా వేరీ అవుతున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఎలా వేరీ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. అలానే మనకి పవర్ అనేది ఎలా వేరీ అవుతుంది స్టోరేజ్ లేకపోయినా సరే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. అలానే మనకి ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్ తో పాటు పవర్ డ్యూరేషన్ కర్వ్స్ కూడా ప్లాట్ చేసుకుంటామండి. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం తోటి మనకి గ్రాఫ్స్ అనేది కూడా ప్లాట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసుకుంటే ఫ్లో రేట్ అనేది మనకి వై యాక్సిస్ లో తీసుకున్నాం అండి. ఎక్స్ యాక్సిస్ లో మనం టైం పర్సెంటేజ్ కన్సిడర్ చేసుకున్నాం. సో పర్సెంటేజ్ ఆఫ్ టైం మనకి 0 to 100 అనేది ఉందండి. ఓకేనా, సో మనకి ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్ ఎలా ప్లాట్ చేసుకున్నాం విత్ రెస్పెక్ట్ టు 15 అంటే 0, 15, 15, 30, 45 అంటే 15 వేరియేషన్స్ తోటి మనకి వై యాక్సిస్ లో గ్రాఫ్ అనేది ప్లాట్ చేసామండి. ఓకే, సో మనకి పర్సెంటేజ్ ఆఫ్ టైం అంటే 10% ఆఫ్ టైం కి ఫర్ ద పర్టికులర్ పీరియడ్ వచ్చేటప్పటికి 208 ఉందనుకోండి. నెక్స్ట్ 20% కి 140, నెక్స్ట్ 30% ఆఫ్ టైం కి 150. అలా పాయింట్స్ అన్నిటిని ప్లాట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అనేది వస్తుందండి. సో ఏరియా అండర్ ద కర్వ్ ని బేస్ చేసుకొని మనకి ఎంత గ్రాఫ్ అనేది ఉందనేది రిప్రజెంట్ చేసుకుంటా ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూఎం అండ్ క్యూఎన్ లైన్స్ అనేవి 2 లైన్స్ ఉన్నాయండి. అంటే యావరేజ్ గ్రాఫ్స్ అనేవి మనకి ఇనీషియల్ దగ్గర నుంచి అండ్ యావరేజ్ గ్రాఫ్స్ ఎలా వేరీ అవుతుంది అనేది మనకి ఇక్కడ ప్లాట్ చేసుకుంటాం. ఓకే, చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ మాస్ డ్యూరేషన్ కర్వ్. ఓకేనండి, సో mass duration curve indicates the total volume of runoff in cubic meter to a certain time. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మాస్ డ్యూరేషన్ కర్వ్ సో నేమ్ లోనే రిప్రజెంట్ చేశారంటే టోటల్ మాస్ తోటి మనకి రన్ ఆఫ్ వాటర్ అనేది పర్టికులర్ టైం తోటి ఎలా వేరీ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకే, ద స్లోప్ ఆఫ్ ద కర్వ్ అట్ ఎనీ పాయింట్ షోస్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఎట్ దట్ టైం.
సో మనకి స్లోప్ ఆఫ్ ద కర్వ్ అనేది ఎనీ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఫ్లో రేట్ అనేది ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకే, సో మాస్ డ్యూరేషన్ కర్వ్ యూజ్డ్ ఫర్ ఎస్టిమేటింగ్ ద కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ రిజర్వాయర్. సో మాస్ డ్యూరేషన్ కర్వ్ దేనికోసం యూజ్ చేస్తారంటే అండి, కెపాసిటీ ఆఫ్ అంటే స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్ ఎంత ఉందనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ మాస్ డ్యూరేషన్ కర్వ్ అనేది ప్లాట్ చేసుకుంటామండి. ఓకేనా, సో మనకి మాస్ డ్యూరేషన్ కర్వ్ లో మనకి పాయింట్ మాస్ కర్వ్ అనేది స్టీప్ గా ఉంటుందండి. సో చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తేనండి, ఇది పర్సంటేజ్ ఆఫ్ టైం కి అక్యుములేషన్ కి మనం గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకున్నామండి. సో గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనకి రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనండి, సో ఈ గ్రాఫ్ లో మనం ఏం రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే అండి, ఎస్టిమేషన్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్. సో టోటల్ గా ఎంత స్టోరేజ్ కెపాసిటీ రిజర్వాయర్ లో ఉందనేసి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టోరేజ్ కంప్యూటేషన్స్, ఓకే, సో మాస్ కర్వ్స్ అనేవి మనం జనరల్ గా యూజ్ చేస్తామండి. సో మాస్ కర్వ్స్ అనేవి మంత్లీ అనేవి ప్లాట్ చేసుకోవచ్చు. ఓకే, సో స్లోప్ అనేది మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం గ్రాఫ్ అనేది ఏ టు బి లైన్ ఉంది చూసారా. సో ఇక్కడ మనకి టైం కి అక్యుములేటెడ్ ఫ్లో కి మన గ్రాఫ్ అనేది ప్లాట్ చేసాం. సో 2, 4, 6, 8 అంటే 2 రెగ్యులర్ ఇంటర్వెల్స్ తోటి మనం ప్లాట్ చేసామండి. ఒక్కొక్క దానికి 1,00,000 హెక్టామీటర్స్ అనేది రిప్రజెంట్ చేసుకున్నాం. అంటే ఒక్కొక్క బ్లాక్ వచ్చేటప్పటికి 2,00,000 హెక్టామీటర్స్ అనేది రిప్రజెంట్ చేస్తారండి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్లోప్ ఏబి జాయింట్స్ అనేది యావరేజ్ డిశ్చార్జ్ ఓవర్ ద ఫ్లో పీరియడ్ రిప్రజెంట్ చేస్తుందండి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏబీ లైన్ ఉంది చూసారండి. సో ఏబీ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, 83.7 క్యూబిక్ మీటర్ ఉంది చూసారండి. సో ఏబీ గ్రాఫ్ అనే లైన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, యావరేజ్ డిశ్చార్జ్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా లైన్స్ కూడా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ డాష్ టు బి డాష్ అండ్ ఏ డబల్ డాష్ టు బి డబల్ డాష్. ఓకేనండి, సో ఈ లైన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి ఏబీ లైన్స్ కి ప్యారల్ గా తీసుకుంటామండి. దానివల్ల ఏంటంటే టాంజెన్షియల్ మాస్ కర్వ్స్ అనేవి ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటామండి. ఓకేనా, సో ఇక్కడ హైయెస్ట్ టాంజెన్షియల్ కర్వ్స్ అనేవి ఎక్కడ అబ్జర్వ్ చేసుకున్నారండి. సో చూడండి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే హైయెస్ట్ టాంజెన్షియల్ కర్వ్స్ మనకి ఎక్కడ, మనకి జి అనే పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసుకున్నారు. లోయెస్ట్ వచ్చేటప్పటికి హెచ్ అనే పాయింట్స్ దగ్గర నుంచి మనకి అబ్జర్వ్ చేశారండి. ఓకేనండి, సో ఇలా మనకి రిప్రజెంట్ చేసుకుంటామండి. అలానే ఏ డాష్ ఏ డబల్ డాష్, ఓకే, ఈ రెండు వచ్చేటప్పటికి స్టోరేజ్ అనేది మనకి రిలీజ్ ఆఫ్ వాటర్ యావరేజ్ డిశ్చార్జ్ ఆఫ్ ఎంటైర్ పీరియడ్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ డాష్ అండ్ ఏ డబల్ డాష్. ఓకేనండి, నెక్స్ట్ రేట్ ఆఫ్ వాటర్ అనేది మనం యూజ్ చేసుకునేటప్పుడు మనకి రేట్ ఆఫ్ డిమాండ్ మీద టర్మ్ చేసుకుంటామండి. అంటే రేట్ ఆఫ్ వాటర్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం, ప్లాంట్ లో రేట్ ఆఫ్ డిమాండ్ ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో మాస్ కర్వ్స్ అనేది ఎంత స్టీపర్ గా ఉంటే మనకి స్టోరేజ్ అనేది అంత పాసిబుల్ గా ఉంటుందండి. ఓకేనా, సో వాటర్ మనం గ్రేటర్ రేట్ ఫ్లో రేట్ తోటి మనం రిప్రజెంట్ చేసుకుంటామండి. ఓకేనండి, సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తేనండి ఫ్లో రేట్ అనేది మనకి కంటిన్యూషన్ ఫ్లో రేట్ అనేది యావరేజ్ పీరియడ్ ఆఫ్ టైం తోటి మనకి గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటాం. ఓకేనండి, సో ఇప్పుడు మనకి లైన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే ప్యారలల్ టు ఏబీ లైన్స్ కి ప్యారల్ గా ఏ డాష్ బి డాష్ అండ్ ఏ డబల్ డాష్ బి డబల్ డాష్ లైన్స్ అనేది ప్లాట్ చేసాము. సో ఇక్కడ మినిమం టు మాక్సిమం, మాక్సిమం టు మినిమం అనేది మనకి ఫ్లో రేట్ అనేది వేరీ అవుతూ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది జనరల్ గా పొటెన్షియల్ యూజ్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ద రిజర్వాయర్ టు ఆపరేట్ ద టర్బైన్స్. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ని స్టోర్ చేసుకొని టర్బైన్స్ లోకి ఆపరేట్ చేసుకుంటామండి. సో ద టర్బైన్స్ ఆర్ కనెక్టెడ్ టు ద లార్జ్ జనరేటర్స్ అండ్ కెన్ బి ఆపరేటెడ్ ఆన్ వేరియింగ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు అడాప్ట్ ద ఛార్జింగ్ డిమాండ్ ఆఫ్ అవర్ ఎలక్ట్రిసిటీ. సో టర్బైన్స్ అనేవి మనకి జనరేటర్స్ కి కనెక్ట్ చేసుకొని లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్స్ ని అడాప్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కెపాసిటీ ఈజ్ రిలేటెడ్ టు ద హైట్ అండ్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ అండ్ ఏ రిక్వైర్డ్ సర్టెన్ కండిషన్స్ ఇన్ లోకల్ జియోగ్రఫికల్ ఇన్ అడిషన్ టు ద వాటర్ సోర్స్. సో ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ అనేది మనకి రిలేటెడ్ టు హైట్ అండ్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ మీద బేస్ అయి ఉంటుందండి. అండ్ మనకి సర్టెన్ కండిషన్స్ అనేవి లోకల్ జియోగ్రఫికల్ కండిషన్స్ ని విత్ రెస్పెక్ట్ టు వాటర్ సోర్సెస్ తోటి మనం స్టడీ చేస్తామండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రో మీన్స్ వాటర్ అండి. వాటర్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అండి. సో దానివల్ల మనకి కాస్ట్ అనేది చాలా లెస్ గా ఉంటుందండి. సో అదర్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ తో కంపేర్ చేసుకుంటే వాటర్ అనేది చాలా చీప్ అండి. అదే సోలార్ ఎనర్జీస్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఫోటో వోల్టాయిక్ సెల్స్ అనేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయండి. ఓకే, సో హైడ్రో పవర్
currently provides about 25% of the world's electricity and is very flexible in scale. సో మన ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది వరల్డ్ మొత్తం మీద ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో 25% అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అండి. సో రిమైనింగ్ 70% అనేది అదర్ పవర్ జనరేషన్స్ బేస్ చేసుకుని ఉండాలి. ఓకే, సో కమర్షియల్ ఇన్స్టాలేషన్ ఫ్రమ్ 1 megawatts అప్ టు ద లార్జెస్ట్ ఇన్స్టాలేషన్స్ ఆఫ్ డేట్. ఓకేనండి, సో 1 megawatts టు 18,400 మెగావాట్స్ అనేది మనకి కమర్షియల్ గా మనకి చైనా నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫ్యూచర్స్ ఆఫ్ హై వాటర్ ఎలక్ట్రిక్ ఆఫ్ ఎ వాటర్ పవర్ ప్లాంట్ వచ్చేటప్పటికి, సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తుంటే మనకి క్యాచ్మెంట్ ఏరియా కాంపోనెంట్స్ చూడండి. క్యాచ్మెంట్ ఏరియా, రిజర్వాయర్, డ్యామ్స్, ఇన్లెట్ వాటర్ వే ఆర్ స్పిల్ వేస్, కాండిట్స్, సర్చ్ ట్యాంక్, ప్రైమ్ మూవర్స్, tail race or outlet waterway and powerhouse. So these are the different components అండి. సో ఒక్కొక్క కాంపోనెంట్స్ చూద్దామండి. సో ఇప్పుడు మనం ఫ్లో షీట్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే, సో రిజర్వాయర్ ఉంది చూసారండి. సో దిస్ ఈస్ ద రిజర్వాయర్ అండి. సో దిస్ ఈస్ ద క్యాచ్మెంట్ ఏరియా అండి. నెక్స్ట్ దిస్ ఏరియా ఇస్ ద డ్యామ్ అండి. డ్యామ్ నుంచి వాటర్ అనేది మనకి గేట్స్ ద్వారా పాస్ చేసుకున్నాం కదండి. సో దిస్ ఈస్ ద స్లూయిస్ గేట్ ఆర్ వాల్వ్ అంటామండి. సో పెన్ స్ట్రోక్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వాటర్ అనేది మనకి టర్బైన్స్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇన్లెట్ వాల్వ్స్ అనేవి ఓపెన్ ఆర్ క్లోజ్ అనేది చేస్తామండి. నెక్స్ట్ దిస్ ఈస్ ద టర్బైన్. టర్బైన్స్ లో మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందండి. సో టర్బైన్స్ నుంచి మనకి రన్ అవడం వల్ల వర్క్ అవుట్పుట్ నుంచి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యూస్ చేసుకొని ఆల్టర్నేటర్ లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఎలక్ట్రిసిటీ అనేది 3-phase సప్లై ద్వారా మనకి పాస్ చేసుకుంటామండి. సో అలానే మనకి టర్బైన్స్ నుంచి మనకి రిమైనింగ్ వాటర్ ఉన్నాయి కదండి. సో రిమైనింగ్ వాటర్ అనేది మనకి డ్రాఫ్ట్ ట్యూబ్స్ యూస్ చేసుకొని మనం కలెక్ట్ చేసుకున్న వాటర్ అనేది రివర్స్ ఆర్ సీకి పాస్ చేస్తామండి. సో వాటర్ ని టెయిల్ రేస్ వాటర్ అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్లో షీట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. నెక్స్ట్ కాంపోనెంట్స్ చూడండి. సో ఫస్ట్ కాంపోనెంట్స్ ఇస్ క్యాచ్మెంట్ ఏరియా. సో దిస్ ఇస్ ద క్యాచ్మెంట్ ఏరియా అండి. సో క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ ఈస్ అ హోల్ ఏరియా బిహైండ్ ద డ్యామ్ draining into the stream or a river across which the dam has been built at a suitable place. సో మనకి అబ్జర్వ్ చేస్తే క్యాచ్మెంట్ ఏరియా అనేది ప్లాంట్ లో హోల్ ఏరియాని రిప్రజెంట్ చేసుకుంటుందండి డ్యామ్స్ లో. అలానే మనకి వాటర్ ని స్ట్రీమ్ చేసుకోవడం కోసం రివర్స్ నుంచి మనకి డ్యామ్స్ అనేవి మనం బిల్డ్ చేసుకుంటామండి. ఓకే, సో డ్యామ్స్ నుంచి ది క్యాచ్మెంట్ ఏరియా అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రిజర్వాయర్. సో నేమ్ లోనే రిప్రజెంట్ చేశారంటే రిజర్వ్. ఓకే, రిజర్వ్ అంటే మనం స్టోర్ చేసుకున్నాం, రిజర్వాయర్ ని స్టోర్ చేసుకునేదండి. whole of the water available from the catchment area is collected in the reservoir behind the dam. మనకి జనరల్ గా మనకి వాటర్ అనేది మనకి క్యాచ్మెంట్ ఏరియాని కలెక్ట్ చేసుకోవడం కోసం డ్యామ్స్ కి బిహైండ్ లో ఉండే ఏరియాని మనం రిజర్వాయర్ అంటామండి. సో ద పర్పస్ ఆఫ్ స్టోరింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద రిజర్వాయర్ ఈస్ టు గెట్ ఏ యూనిఫామ్ పవర్ అవుట్పుట్ త్రూ అవుట్ ద ఇయర్. మనకి వాటర్ ని స్టోర్ చేసుకోవడం వల్ల రిజర్వాయర్ లో మనకి పవర్ అనేది యూనిఫామ్ పవర్ త్రూ అవుట్ ఆఫ్ ద ఇయర్ అనేది మనకి రావడం కోసం యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఏ రిజర్వాయర్ కెన్ బి ఐదర్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. రిజర్వాయర్ అనేది మనకి న్యాచురల్ గా ఉంటుంది, న్యాచురల్ గా ఫామ్ అవుతుందండి. లేదంటే ఆర్టిఫిషియల్ గా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడైనా మనకి కన్స్ట్రక్ట్ చేస్తామండి. నెక్స్ట్ ఏ న్యాచురల్ రిజర్వాయర్ ఇస్ ఎ లేక్ ఇన్ హై మౌంటైన్స్ అండ్ అన్ ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఇస్ మేడ్ బై కన్స్ట్రక్టింగ్ ఏ డ్యామ్ అక్రాస్ ఎ రివర్. సో న్యాచురల్ రివర్స్ అనేది మనకి హై మౌంటైన్స్ దగ్గర నుంచి స్మాల్ లేక్స్ ఫార్మ్స్ లో అనేవి ఫామ్ అవుతాయండి. అదే ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే మనం డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడే మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి. సో దిస్ ఈస్ అబౌట్ ద రిజర్వాయర్ అండి. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఈస్ డ్యామ్ అండి. ఏ డ్యామ్ ఈస్ బిల్డ్ అక్రాస్ ఎ రివర్ ఫర్ 2 functions. సో డ్యామ్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మెయిన్ గా 2 functions అండి. సో దాంట్లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే టు ఇంపౌండ్ ద రివర్ వాటర్ ఫర్ ద స్టోరేజ్ అండ్ టు క్రియేట్ ద హెడ్ ఆఫ్ ద వాటర్. సో మనకి రివర్ వాటర్ ని స్టోరేజ్ చేసుకోవడం కోసం అండ్ సమ్ వాటర్ యొక్క హైట్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. డ్యామ్స్ కెన్ బి క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద స్ట్రక్చరల్ మెటీరియల్స్. సో డ్యామ్స్ మనం ఎలా క్లాసిఫై చేసుకుంటాం అంటే డిఫరెంట్ మెటీరియల్స్ ని బేస్ చేసుకుని టింబర్ డ్యామ్స్, స్టీల్ డ్యామ్స్, ఎర్త్ డ్యామ్స్, రాక్ ఫిల్డ్ డ్యామ్స్ అండ్ మాన్సరీ డ్యామ్స్ అండి. సో టింబర్ అండ్ స్టీల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డ్యామ్స్ ఫర్ ఏ సర్టైన్ హైట్ ఆఫ్ 6 meters to 12 meters ఉంది. సో టింబర్ అండ్ స్టీల్ తోటి ప్రిపేర్ చేసుకునే డ్యామ్స్ వచ్చేటప్పటికి 6 meters to 12 meters వరకే మనం యూజ్ చేసుకుంటామండి. ఎర్త్ డ్యామ్స్ ఆర్ బిల్డ్ ఫర్ లార్జ్ హైట్స్ అప్ టు 100 meters. సో ఎర్త్ డ్యామ్స్ వచ్చేటప్పటికి ఎర్త్ ఫిల్డ్ డ్యామ్స్ ఆర్ మాన్సరీ డ్యామ్స్ వచ్చేటప్పటికి అప్ టు ద హైట్ ఆఫ్ 100 meters వరకు మనం యూజ్ చేసుకుంటామండి. ఓకే, ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్స్ ఆఫ్ డ్యామ్స్ అనేవి చూసాం కదండి. నెక్స్ట్ వన్ ఈస్ ద స్పిల్ వేస్. When the water enters the reservoir basin,
ద లెవెల్ ఆఫ్ ద వాటర్ రైజెస్. సో వాటర్ అనేది రిజర్వాయర్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాటర్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. టు రిలీవ్ ఆఫ్ ద ఎక్సెస్ వాటర్ a structure is provided in the body of dam or near the dam or on the periphery of the dam. సో వాటర్ అనేది మనకి ఎక్సెస్ వాటర్ అనేది స్ట్రక్చర్ లో ఉంటే డ్యామ్స్ దగ్గర ఆర్ నియర్ ఆఫ్ ద డ్యామ్ అనేది మనకి స్పిల్ వేస్ ద్వారా మనం స్టోర్ చేసుకుంటాం. ద సేఫ్ గార్డింగ్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్పిల్ వేస్. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ కాండిక్ట్స్. A head race is a channel which leads water to a turbine, and a tail race is a channel which conducts water from the wind. సో హెడ్ రేస్ ఆఫ్ ఎ ఛానల్ అనేది మనకి టర్బైన్ కి వెళ్తుందండి. టెయిల్ రేస్ ఆఫ్ ఎ ఛానల్ అనేది మనకి వాటర్ వీల్స్ ద్వారా మనకి పాస్ చేసుకుంటామండి. ద కాండక్ట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. సో డిఫరెంట్ టైప్స్ ఏంటంటే టూ టైప్స్ అండి, ఓపెన్ కాండక్ట్ ఆర్ క్లోజ్ కాండక్ట్. సో ఓపెన్ కాండక్ట్స్ వచ్చేటప్పటికి ఫర్ యూజ్డ్ ఫర్ కెనాల్స్ ఆర్ ఫ్లూమ్స్, అండ్ క్లోజ్డ్ కాండక్ట్స్ వచ్చేటప్పటికి టనల్స్ అండ్ పైప్ లైన్స్ కి మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద సర్చ్ ట్యాంక్. Surge tank అనేది it is a small reservoir or a tank in which the water level rises or falls to reduce the pressure swings so that there are no transmitted in full to a closed circuit. సో మనకి స్మాల్ రిజర్వాయర్ ఆర్ ట్యాంక్ తీసుకొని వాటర్ యొక్క లెవెల్ ని మనం ఐదర్ రైజ్ ఆర్ రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఇంక్రీజ్ ఆర్ వాటర్ రిజర్వాయర్ యొక్క లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. సో స్టోర్ చేసుకుంటే మనకి డిక్రీజ్ అవుతుంది, స్టోర్ చేసుకోకపోతే లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. దానివల్ల మనకి ప్రెషర్ వేరియేషన్స్ అనేవి జరుగుతుందండి ఈ క్లోజ్డ్ కాంటాక్ట్స్ లో. సో మనకి సర్చ్ ట్యాంక్స్ నుంచి మనకి పెన్ స్ట్రోక్స్ ద్వారా మనకి టర్బైన్స్ కు వాటర్ అనేది పాస్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రైమ్ మూవర్స్. ద ప్రైమ్ మూవర్స్ కన్వర్ట్స్ ద ఎనర్జీ ఆఫ్ ద వాటర్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ ఫర్ దెన్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ప్రైమ్ మూవర్స్ లో వాటర్ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ అండ్ దెన్ కన్వర్టెడ్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ద సో టర్బైన్స్ అనేవి జనరల్ గా మనకి టూ టైప్స్ కదండి. సో ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద డ్రాఫ్ట్ ట్యూబ్స్ అండి. సో ద డ్రాఫ్ట్ ట్యూబ్ సర్వ్స్ టూ పర్పసెస్. సో డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేది మనకి టూ పర్పస్ కోసం యూజ్ చేస్తామండి. సో ఫస్ట్ పర్పస్, ఇట్ అలౌస్ ద టర్బైన్స్ టు బి సెట్ అబౌవ్ ద టెయిల్ వాటర్ లెవెల్ వితౌట్ లాసెస్ ఆఫ్ ద హెడ్. సో మనకి టర్బైన్ వాటర్ అనేది సర్టెన్ టైన్ లెవెల్ ఆఫ్ వాటర్ కి లాసెస్ ఏమి అక్కర్ అవ్వకుండా పాస్ చేసుకోవడం కోసం మనం డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేస్తామండి. అది ఫస్ట్ పర్పస్. సెకండ్ పర్పస్ వచ్చేటప్పటికి ఇట్ రీగెయిన్స్ బై డిఫ్యూజర్ యాక్షన్ ద మెజారిటీ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ డెలివర్డ్ టు ఇట్ ఫ్రమ్ ద రన్నర్. సో మనకి డిఫ్యూజర్ యాక్షన్ ని బేస్ చేసుకొని మెజారిటీగా కైనెటిక్ ఎనర్జీని మనకి రన్నర్ కి పాస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద డ్రాఫ్ట్ ట్యూబ్స్ అండి. నెక్స్ట్ లాస్ట్ కాంపోనెంట్ ఈస్ ద పవర్ హౌస్. ద పవర్ హౌస్ ఈస్ ద బిల్డింగ్ ఇన్ విచ్ ద టర్బైన్స్ ఆల్టర్నేటర్ అండ్ ద ఆక్సిలరీ పార్ట్స్ ఆర్ హౌస్. సో టర్బైన్స్ లో మనకి పవర్ హౌస్ లో మనకి కాంపోనెంట్స్ ఏంటంటే అండి, ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ టర్బైన్స్. సో టర్బైన్స్ లో మనకి మెకానికల్ టు కైనెటిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ షాఫ్ట్స్ కి కనెక్ట్ చేసుకునే ఆల్టర్నేటర్ అండి. సో ఆల్టర్నేటర్ లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఈ ఆక్సిలరీ కాంపోనెంట్స్ మొత్తాన్ని ఒక హౌస్ లో తీసుకుంటాం కాబట్టి దట్ హౌస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పవర్ హౌస్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ essential elements of the hydroelectric power plants అండి.